కరీంనగర్లోని పలు ప్రాంతాలలో కుక్కలు కోతులు పందుల బెడదతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఆయా ప్రాంతాలలో కుక్కలు కోతుల సమూహాలతో పిల్లలు బయటకు వెళ్లే పరిస్థితి అగుపించడం లేదు. పైగా చిన్నారులు ఒంటరిగా వెళ్తున్న వారిపైన దాడులు చేయడంతో భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. నగర వ్యాప్తంగా ఉన్న కుక్కలు కోతులు పందుల బెడదతో మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. మీరు చూస్తున్నది 40వ డివిజన్ హనుమాన్ నగర్ ప్రాంతం. ఈ ప్రాంతమంతా నిత్యం కోతులు కుక్కలు పందులు సంచరించడంతో స్థానికులు భయభ్రాంతులకి గురవుతున్నారు. అటుగా వెళ్తున్న పాదచారులు వాహనదారులు ఒంటరిగా వెళ్తున్న వారిపై దాడులకు తెగబడుతున్నాయి. దీంతో పాదచారులు నడిచి వెళ్లేందుకు జంకుతున్నారు. కుక్కలు కోతులు పందుల బెడదతో బెంబేలెత్తిపోతున్నామని నూతన పాలక వర్గం ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. పిల్లలు తల్లిదండ్రులపై దాడులు చేస్తున్నాయని తెలిపారు. మున్సిపల్ అధికారులు వీటి బారి నుండి రక్షించడంలో తీవ్రంగా విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజల ప్రాణాలకే ముప్పుగా మారిన కుక్కలు కోతులు పందుల బెడద నుండి కాపాడాలని కోరారు. దుకాణంలోకి కోతులు చొరబడి వస్తువుల్ని ఎత్తుకెళ్తున్నాయని చెప్పారు. పాఠశాలలు ఉండే ప్రాంతం కావడంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కరీంనగర్ నగరంలో దాదాపు 66 డివిజన్లు ఉన్నాయి. 66 డివిజన్లలో ఎక్కడ చూసినా కానీ కుక్కలు కోతులు పందుల బెడద ఉంది. ప్రధానంగా కుక్కలు అయితే మనుషుల మీద పడి గాయాలు చేస్తూ ఉన్నాయి. దీన్ని పట్టించుకోవడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలం చెందారు. కొత్తగా ఎన్నికైనటువంటి పాలక సభ్యులు మేయర్ గారు దీనిపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ యొక్క హనుమాన్ నగర్లో ప్రధానంగా కుక్కలు ఉండడం వల్ల ఇక్కడ స్కూల్కు వెళ్ళేటువంటి విద్యార్థులు భయభ్రాంతులకు గురై టిఫిన్ ఇవ్వడానికి వచ్చినటువంటి తల్లిదండ్రుల మీద కూడా గాయాల పాలవుతున్నాయి. గతంలోనే ఒక వ్యక్తి కోతులు ఇంట్లోకి రావడం వల్ల భయభ్రాంతులకు గురై ఒక్కటిసారి గుండెపోటుకు గురై మరణించినటువంటి సంఘటనలు కూడా ఈ యొక్క హనుమాన్ నగర్లో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కుక్కలను కూడా తీసివేయడంలో ఒక శాఖనే మున్సిపల్లో ఉంటుంది. ఒక అధికారి ఉంటాడు కుక్కలకు సంబంధించి ఈ యొక్క తీసివేయడానికి. ఈ యొక్క అధికారి కూడా ఏం చేస్తున్నట్టు ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కూడా ఈ కుక్కలను అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది. వెంటనే దీని మీద మేయర్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి 66 డివిజన్లలో ఈ కుక్కల బెడద కోతుల బెడద పందుల బెడద నుంచి ప్రజలు రక్షించాలని కోరుతున్నాం. ఇక్కడ హనుమాన్ నగర్లో మా పిల్లలు బ్లూ బెల్ స్కూల్ హై స్కూల్లో మా పిల్లలు చదువుతారు. స్కూల్కి పోయి మాకు ఎల్ఐసి ఏజెంట్గా నేను పనిచేస్తున్నాను. నేను వచ్చేసరికి ఆఫీస్ నుంచి లేట్ అవుతుంది. సో పిల్లలు 4:30-5 గంటలకు అట్లా స్కూల్కు వదిలేసే వరకు కుక్కలు బాగున్నాయి గల్లీలో. ప్రతిరోజు వెంబడి పడుతున్నాయట. బ్యాగులతో కొట్టడం రాళ్లతో కొట్టడం ఇట్లా జరుగుతుంది. దయచేసి మీ కుక్కల బెడద నుంచి హనుమాన్ నగర్ నుంచి ఏదన్నా ఒకటి కాపాడాలని కోరుకుంటున్నాను. మరి గణేష్ నగర్ హనుమాన్ నగర్ ఇక్కడ కుక్కలు రోజు మామూలుగా రోడ్ల మీద ఉండి పోయే వాళ్ళను వచ్చే వాళ్ళను వెంబడబడి ఇబ్బంది పెడుతున్నాయి. అదేవిధంగా పందులు అదేవిధంగా కోతులు అయితే మొత్తం మా షాప్లోకి వచ్చి మొత్తం ఎత్తుకొని పోతున్నాయి. అదోటి మా వాడకు కుక్కల బెడద బాగుంది, మరియు కోతుల బెడద చాలా బాగుంది. పిల్లలు స్కూల్కి పోయేరాంగ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలతోటి చాలా ఇబ్బంది అవుతుంది కుక్కలతోటి కోతులతోటి. ఇక్కడ స్కూల్కు పిల్లలు తీసుకురావడానికి తీసుకుపోవడానికి చాలా కుక్కలు ఎగబడుతున్నాయి, మీద పడుతున్నాయి. పిల్లలు చాలా భయపడతారు. ఈ పిల్లలకు టిఫిన్లు ఇవ్వడానికి కూడా భయం అవుతుంది, మీద ఎగబడుతున్నాయి. దానికి ఎందుకంటే కుక్కలకి పిల్లలు ఇటు అటు భయపడుతున్నారు, పోవడానికి కూడా అవకాశం ఉండలేదు. దానికి గవర్నమెంట్ చర్య తీసుకోవాలని చాలా అంటే చాలా విపరీతంగా ఉన్నాయి కుక్కలు, చాలా అంటే చాలా ఉన్నాయి. అందుకే మీరు గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి మా యొక్క మనవి.